అబ్బబ్బబ్బా, నా తలకు గుదిబండలా తయారైనావు నువ్వు. ఏదైనా కొంచెం ఓపిక ఓర్పు ఉండాలి. ఏ షమే, ఏందే ఈ మధ్య నీ పద్ధతి ఏం బాగుండడం లేదు? అబ్బో, పద్ధతుల గురించి ఇక నువ్వే మాట్లాడాలి. సైకోరెడ్డి, నేను ఓ పక్క పాదయాత్ర చేయబోతున్నానని తెలిసి కూడా నువ్వు పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యావా అని అడుగుతున్నా. అవును, సిద్ధమయ్యాను. అసలు పాదయాత్ర అంటే ఏమిటో తెలుసా నీకు? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. పాదాల మీద నడుస్తున్నప్పుడు కాళ్ళు నొస్తాయి, చేతులు నొస్తాయి, ఇంకా ఇంకా అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆపు నీ శుద్ధి. విని 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 విసుగుపడుతా ఉంది. నేను అడిగేది ఏందే, నువ్వు చెప్పేది ఏందే? నువ్వెందుకు పాదయాత్ర చేస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నా. ఏ పాదయాత్ర నువ్వే చేయాలి అని రూల్ ఏమైనా రాసి ఉందా? ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరు పాదయాత్ర చేయకూడదని రాజ్యాంగంలో రాశారా? నువ్వు ఎడ్డమంటే తెడ్డమన్నట్లు మాట్లాడుకో. పొంతన లేని సమాధానాలు చెప్తా ఉన్నావు. షూటిగా అడిగింది చెప్పు. నువ్వెవడివయ్యా నన్ను అడగడానికి? నీ పార్టీ తరపున నువ్వు పాదయాత్ర చేసుకుంటున్నావు, నా పార్టీ తరపున నేను పాదయాత్ర చేసుకుంటున్నాను. నేను పాదయాత్ర చేసేది ఆ కూటమి వాళ్ళ అసమర్థ పరిపాలన గురించి, ఆ కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడం గురించి, ఆ బాబుని విమర్శించడం గురించి, ఆ దత్తపుత్రుడిని ఏకి పారేయడం గురించి. కానీ నేను పాదయాత్ర చేసేది కేవలం అంటే కేవలం నీ గురించి, నీ అన్యాయాల గురించి, నీ అక్రమాల గురించి, నీ అవినీతి గురించి, నీ దోపిడీ గురించి, నీ దారుణాల గురించి. అదిగో అదిగో అదిగో, అదే మరి నాకు మండేది. ఎవరైనా విమర్శిస్తే అధికార ప్రభుత్వం మీద విమర్శించాలా, వాళ్ళ మీద విమర్శిస్తూ పాదయాత్రలు చేయాలా, లేదా ప్రజలకు వాళ్ళు చేసే మేళ్ల గురించి వివరిస్తూ పాదయాత్రలు చేయాలా, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్రలు చేయాలా? నువ్వేంది నా గురించి చేస్తూ ఉండవు. కానీ నా రూటే సపరేటు. నాకు ఆ బాబుతో ఆ కూటమి వాళ్ళతో పెద్దగా ఇబ్బంది లేదు. నా సమస్యల్లా నువ్వే అని చెప్తున్నా. రోజు ప్రెస్ మీట్ పెట్టి నా పరువు తీస్తా ఉన్నది చాలదా? ఇప్పుడు నేరుగా జనాల్లోకి పోయి నా ఇమేజ్ను డ్రైనేజీలో కలిపి డ్యామేజ్ చేయాలా? చేస్తా, ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తా. ఆల్రెడీ ఇప్పటికే సగం చేసేసా. మిగిలిన బ్యాలెన్స్ పాదయాత్రలో పూర్తి చేస్తా. ఆస్తిలో వాటాలు ఇవ్వలేదని చెప్పి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి అధికారాలు పదవులు అప్పజెప్పలేదని చెప్పి నా మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని ఇప్పుడు రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూస్తావా? ఏ రాజకీయం నీకే తెలుసా? వైఎస్ఆర్ రక్తం నీలోనే ఉందా? నాకు పౌరుషం ఉంది. నేను రాయలసీమ బిడ్డనే. నీ కోసం, నీ పార్టీ కోసం నేను ఎంతో శ్రమ కోర్చి పాదయాత్ర చేస్తే నువ్వేం చేశావు? విశ్వాసం లేదు నీకు. అబ్బబ్బబ్బా, నా తలకు గుదిబండలా తయారైనావు నువ్వు. ఏదైనా కొంచెం ఓపిక ఓర్పు ఉండాలి. నిజ జీవితంలో అయినా రాజకీయాల్లో అయినా సహనం ఉండాలా? ఈ పులిహోర కబుర్లు ఆపవయ్యా నువ్వు. ఇలాంటి మాటలు ఎన్నో చెప్పి నన్ను మభ్యపెట్టావు. ఎంతో కాలం నా నోరు తెరవకుండా చేశావు. ఆ స్టేజి ఇప్పుడు దాటిపోయింది. ఇప్పుడు నన్నెవరూ ఆపలేరు. ఇదిగో షమ్మి, నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. ఇలా మన పరువు మనమే తీసుకుంటే జనాల్లో పలుచున అయిపోతాం. మనమే మనమే అని నొక్కి మాట్లాడకు. ఇప్పుడు మనమే అంటున్నావు. మనమే అనుకున్నప్పుడు, మనకు మనమే న్యాయం చేసుకోలేనప్పుడు ఈ ఎదవ పరువు ఉంటే ఎంత, పోతే ఎంత? నువ్వు చాలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నావు షమ్మి. నువ్వు ఎన్ని మాట్లాడుతున్నా నా చెల్లెమ్మ కదా అని చెప్పి నేను చాలా మౌనంగా భరిస్తా ఉన్నా. నీకు అర్థమవుతలేదా? ఆస్తుల వాటాలు ఎగ్గొట్టావుగా, భరించక ఏం చేస్తావు? నీలో తప్పు లేకుండా ఉంటే నువ్వు నోరు తెరవకుండా ఉంటావా? నీ తప్పులు నీకు తెలుసు కాబట్టే నువ్వు సైలెంట్గా ఉన్నావు. కానీ రోజు రోజుకి నువ్వు వైలెంట్గా మారిపోతా ఉన్నావు. నువ్వు చేసే ఈ పాదయాత్ర నాకు చాలా నష్టం తీసుకొస్తుంది. మర్యాదగా పాదయాత్ర ఆలోచన విరమించు. నువ్వు చెప్పినట్లు వినడానికి ఒకప్పటి జలగన్న వదిలిన బాణాన్ని కాదు నేను. ఇప్పుడు జలగన్న పైకే బాణం వదిలిన షర్మిలను నేను. ఈ అన్నపైనే యుద్ధం చేస్తావా? అసలు నువ్వు ఆ శల్యమవేనా? నీకు ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అనుబంధం అంటే ఏమిటో తెలుసా? అలాంటి మాటలు నీ నుంచి మాట్లాడకు. అస్సలు బాగోదు, చండాలంగా ఉంది. వాటికుండే విలువ పోతుంది. నువ్వు అయిన వాళ్లకు అన్యాయం చేసిన వాడిగా చరిత్రలో నిలిచిపోయిన వాడివి. చరిత్ర గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. పెద్దవాడిగా నీకు అన్నగా చెప్తా ఉన్నా. నేను నాగుపాము లాంటి వాడిని. నాతో జాగ్రత్తగా ఉండకపోతే అదును చూసి కాటు వేస్తా. నువ్వు కాటు వేసేలోపు నీ కోరలు పీకేస్తా. నిన్ను రబ్బరు పామును చేసేస్తా. నువ్వు నాకు చేసిన అన్యాయానికి నిన్ను జీవితకాలం మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా చేస్తా. ఇదేనా శాపం?